హాయ్, వెల్కమ్ టు వేటివ్ న్యూస్. నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం. అంతర్జాతీయ నృత్య దినోత్సవం ఎప్పుడు? ఏ ఏప్రిల్ 27, బి ఏప్రిల్ 28, సి ఏప్రిల్ 29, డి ఏప్రిల్ 30. సరైన సమాధానం ఏప్రిల్ 29. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 29న అంతర్జాతీయ నృత్య దినోత్సవం జరుపుకుంటారు. కళల రంగంలో యునెస్కో భాగస్వామి అయిన ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ డ్యాన్స్ కమిటీ 1982 నుంచి దీనిని నిర్వహిస్తోంది. మొదటి ప్రశ్న, గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ ఎవరికి లభించింది? ఏ అలోక్ శుక్లా, బి విష్ణువర్ధన్, సి జాదవ్ పాయంగ్, డి అశోక్ కుమార్. సరైన సమాధానం అలోక్ శుక్లా. ఛత్తీస్గఢ్కు చెందిన అటవీ గిరిజన హక్కుల ఉద్యమకర్త అలోక్ శుక్లా ప్రతిష్టాత్మక గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ను గెలుచుకున్నారు. గ్రీన్ నోబెల్గా పరిగణించే ఈ అవార్డును ప్రపంచంలోని 6 జనావాస ఖండాల పరిధిలో పర్యావరణ పరిరక్షణకు కృషి చేసే వ్యక్తులకు ప్రకటిస్తారు. రెండవ ప్రశ్న, భారతీయ వ్యాక్సిన్ తయారీదారుల సంఘం అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఏ ఆధార్ సి పూనావాలా, బి సుచిత్రా ఎల్లా, సి కృష్ణ ఎల్లా, డి డాక్టర్ హర్షవర్ధన్. సరైన సమాధానం కృష్ణ ఎల్లా. భారతీయ వ్యాక్సిన్ తయారీదారుల సంఘం అధ్యక్షుడిగా భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకుడు కృష్ణ ఎల్లా నియమితులయ్యారు. 2 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. 2019 నుంచి 2024 మార్చి వరకు ఆధార్ సి పూనావాలా ఈ పదవిలో ఉన్నారు. మూడవ ప్రశ్న, ఇటీవల ప్రతిష్టాత్మక నవరత్న హోదా పొందిన సంస్థ ఏది? ఏ బిఎస్ఎన్ఎల్, బి ఐఆర్ఈడిఏ, సి బిహెచ్ఈఎల్, డి ఎన్టీపీసీ. సరైన సమాధానం ఐఆర్ఈడిఏ. ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీకి ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన నవరత్న హోదాను మంజూరు చేసింది. దీంతో భారతదేశంలో మొత్తం నవరత్న పిఎస్ఈల సంఖ్య 17కి వెళ్ళింది. నాలుగవ ప్రశ్న, ఏ రాష్ట్ర పోలీసులు సమర్థ్ అనే యాప్ను ప్రారంభించారు? ఏ తెలంగాణ, బి ఆంధ్రప్రదేశ్, సి మహారాష్ట్ర, డి మధ్యప్రదేశ్. సరైన సమాధానం బి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ పోలీసులు సమర్థ్ అనే యాప్ను ప్రారంభించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఐదవ ప్రశ్న, ఇంగ్లాజ్ మాత ఆలయం ఏ దేశంలో ఉంది? ఏ ఇండియా, బి నేపాల్, సి శ్రీలంక, డి పాకిస్తాన్. సరైన సమాధానం డి పాకిస్తాన్. హింగ్లాజ్ మాత ఆలయం పాకిస్తాన్లోని నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఉంది. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే ఇంగ్లాజ్ యాత్ర పాకిస్తాన్లోనే అతిపెద్ద హిందూ పండుగ. ఈ యాత్రకు వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఆరవ ప్రశ్న, గ్లోబల్ మీడియా అవార్డు గెలుచుకున్న ఏఐ యాంకర్ ఎవరు? ఏ మీనా, బి సనా, సి టీనా, డి ఫాతిమా. సరైన సమాధానం బి సనా. ఇండియా టుడే గ్రూప్ అభివృద్ధి చేసిన ఏఐ ఆధారిత న్యూస్ యాంకర్ సనా గ్లోబల్ మీడియా అవార్డు గెలుచుకుంది. లండన్లో ఇంటర్నేషనల్ న్యూస్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డు అందుకున్నారు. ఏడవ ప్రశ్న, ప్రాజెక్టు నీలగిరి తహర్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం? ఏ తమిళనాడు, బి మహారాష్ట్ర, సి కర్ణాటక, డి ఒడిశా. సరైన సమాధానం తమిళనాడు. అంతరించిపోతున్న నీలగిరి తహర్ జాతులను సంరక్షించడం కోసం తమిళనాడు ప్రభుత్వం 2023 అక్టోబర్లో ప్రాజెక్టు నీలగిరి తహర్ ప్రారంభించింది. ఇందులో భాగంగా ఏప్రిల్ 29 నుంచి తొలిసారి నీలగిరి తహర్ల సంఖ్యను అంచనా వేయనున్నారు. 8వ ప్రశ్న, ది విన్నర్స్ మైండ్ సెట్ పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ ఏ కేన్ విలియమ్సన్, బి రోహిత్ శర్మ, సి షేన్ వాట్సన్, డి విరాట్ కోహ్లీ.
సరైన సమాధానం సి. షేన్ వాట్సన్. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ ది విన్నర్స్ మైండ్ సెట్ అనే పుస్తకాన్ని రచించారు. క్రికెట్లో భయాలను జయించడానికి, ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి తాను అనుసరించిన వ్యూహాలను ఈ పుస్తకంలో పంచుకున్నారు. 9వ ప్రశ్న. ఆర్చరీ ప్రపంచ కప్ పురుషుల రికర్వ్ ఈవెంట్ విజేత ఎవరు? ఏ. భారతదేశం, బి. దక్షిణ కొరియా, సి. మలేషియా, డి. ఇండోనేషియా. సరైన సమాధానం భారతదేశం. ఆర్చరీ ప్రపంచ కప్ పురుషుల రికర్వ్ ఈవెంట్లో దక్షిణ కొరియాను ఓడించి భారత్ బంగారు పతకం గెలుచుకుంది. ఈ జట్టులో ధీరజ్ బొమ్మదేవర, తరుణ్ దీప్ రాయ్ మరియు ప్రవీణ్ జాదవ్ ఉన్నారు. ఈ టోర్నీలో భారత్ నుంచి 8 మంది పురుషులు, 8 మంది మహిళలతో కూడిన 16 మంది సభ్యుల బృందం పాల్గొంది. 10వ ప్రశ్న. షేర్గర్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. గుజరాత్, బి. మహారాష్ట్ర, సి. రాజస్థాన్, డి. కేరళ. మీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ను ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మీకు అందిస్తుంది వేటు న్యూస్ యాప్. సో ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి వేటు న్యూస్.